హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. జనరల్గా అయితే మనకి కిడ్స్కి కొంచెం ఎథ్నిక్ కలెక్షన్ కొంచెం కష్టమే. అందులో అమ్మాయిలకైతే ఓకే అట్లీస్ట్, బట్ అబ్బాయిలకి అనేటప్పటికి ఏం కొనాలో అర్థం కాదు, అన్నీ సేమ్ అనిపిస్తాయి. బట్ నో అండి, నాకు మా బాబు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా డిఫరెన్స్లు తెలుస్తున్నాయి. బాయ్స్కి కూడా మంచి కలెక్షన్ ఉంటుంది. సో జస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి. ఈ ఫస్ట్ డ్రెస్ అయితే నాకు ఈ బటన్స్ నచ్చి కొన్నానండి. అండ్ లోపల క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది, అందుకే తీసుకున్నాను. అండ్ గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఎవరికి నచ్చదు చెప్పండి? ఇట్స్ లైక్ ఏమంటారు, డైమండ్ అంటారు కదా, అంత ఫేవరెట్ కలర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. సో ఈ లుక్ నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేటప్పటికి నేను ఓన్గా స్టిచ్ చేయించానండి. ఇది మా బాబుకనే కాదు, మా హస్బెండ్కి, మా బాబుకి, నాకు ముగ్గురికి కూడా మేము స్టిచ్ చేయించుకున్నాము. మీరు అక్కడ డ్రెస్ బటన్స్ అవన్నీ చూస్తున్నారు కదా, మొత్తం ఇది క్లాత్ మెటీరియల్ నేను తీసుకున్నాను. మీటర్ వచ్చి నాకు 120 రూపీస్ అలా పడింది. ఆ బటన్స్ అవన్నీ కూడా నేను చెప్పాను, నాకు ఈ కలరే కావాలి, లుక్ ఇలా కొంచెం బటన్ కొంచెం బ్రైట్ సేమ్ కలర్లో ఉండాలి అని చెప్పి. అండ్ ఆ కాలర్ ఇవన్నీ. అండ్ దీనికి నేను సైడ్ కట్ పెట్టించి కింద స్ట్రైట్ కట్ పెట్టించాను, ఎందుకంటే మా బాబుకి హెడ్ పై నుంచి వేస్తున్నప్పుడు ఇబ్బంది పడకూడదని. అండ్ ఈ డ్రెస్ వచ్చేటప్పుడు కూడా సేమ్ థింగ్ ముగ్గురికి స్టిచ్ చేయించాను. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ బటన్స్ ఇంకొంచెం కాంట్రాస్ట్గా చూస్ చేసుకున్నాను. మధ్యలో మీకు చిన్న చిన్న బుట్టాలు వచ్చినాయి కదా, దానికి తగ్గట్టుగా. అండ్ ఇది నా ఫేవరెట్ అండి, నాకు చాలా నచ్చుతుంది ఈ బ్రిక్ కలరు. అండ్ దీనికి ఏం చేశానంటే కింద అంబ్రిల్లా కట్ లాగా పెట్టించి పైన బటన్స్ దగ్గర కొంచెం లెంత్ ఓపెన్ పెట్టించాను, సో దట్ తల మీద నుంచి వేసుకునేటప్పుడు మా బాబుకి ఇబ్బంది పడకుండా ఉంటారని. సో ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలంటే ఇవి మీటర్ 120 అలా పడుతుంది. స్టిచ్చింగ్ కాస్ట్ మీ ఏరియా బట్టి ఉంటుంది కాబట్టి ఆలోచించుకోండి. ఈ డ్రెస్ ఏంటంటే ఇది యాక్చువల్లీ డైరెక్ట్ డ్రెస్ కాదండి. ఈ డ్రెస్ తర్వాత నేను చూపిస్తాను. దానికి లోపల వేసుకోవడానికి ఇచ్చారు. ఇది సంథింగ్ లైక్ ఇప్పుడు మీకు కాటన్ పట్టు అలా అంటారు కదా, అంటే లోపల మెత్తగా ఉండడానికి అన్నట్టుగా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనం విడిగా కూడా యూజ్ చేయొచ్చు. అందుకనే నేను మీకు చూపిద్దామని నేను ఇలా చూపిస్తున్నాను. బట్ మెయిన్ డ్రెస్ వచ్చేటప్పటికి ఏంటంటే పైన మనకి పట్టు అంచుతోటి ఫుల్ వర్క్ తోటి వస్తుందండి. ఇది మనం విడిగా వేసుకోవచ్చు, లోపల వేసుకోవచ్చు. ఇందాక చెప్తున్నాను కదండి, ఇదే ఆ డ్రెస్. ఇది యాక్చువల్లీ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు మీరు ఫంక్షన్స్కి కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ వేస్తే చిన్నపిల్లలకి లిటరల్లీ ట్రస్ట్ మీ, వాళ్ళే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా కనిపిస్తారు, చాలా క్యూట్గా కనిపిస్తారు చూడండి. అండ్ వర్క్ కూడా చూడండి, చాలా అంటే చాలా రిచ్గా ఉంది. సో ట్రస్ట్ మీ గైస్, ఇలాంటి గోల్డ్ కాంబినేషన్స్ ఎవరికైనా సెట్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి, బేబీ కలర్ వైట్ ఉంటే ఇది తీసుకోవాలి, కలర్ బ్లాక్ ఉంటే ప్లీజ్ ఇలాంటివి ఏం వద్దండి, అలా ఏం ఉండదు. కిడ్స్ అంటే అందరూ ఒకేలాగా ఉంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కలర్. సో మనం ఏదైనా వేయచ్చు, వాళ్ళకి అన్నీ బాగుంటాయి. సో కలర్ ఆ డిస్క్రిమినేషన్ కూడా ఏం లేదండి, అన్నీ వేయండి, అన్ని ఫెస్టివల్స్కి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది వచ్చి నేను షిరిడీలో తీసుకున్నానండి. ఇది నెక్స్ట్ నేను ఇంకొక డ్రెస్ చూపిస్తాను. ఇవి రెండు నేను షిరిడీలో తీసుకున్నాను. ఒక లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మాకు షిరిడీలో ఒక షాప్లో తీసుకుంటున్నాము. మాకు అక్కడ నచ్చుతున్నాయండి, బట్ కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది అయితే నాకు తెలీదు. బట్ ఈ క్లాత్ అయితే బాగుందండి. మీరు చూస్తున్నారు కదా, నాకు ఇలాంటి ప్రింట్స్ నచ్చుతాయండి. కొంచెం ఆ ప్రింట్ థీమ్ అలాంటివి ఉన్నాయి కదా, ఈ కాంబినేషన్స్ నచ్చుతాయి నాకు. మాకు పెయిర్ వచ్చి 350 పడిందండి. సో 2 పెయిర్స్కి కూడా నేను 700 పే చేశాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద కుర్తాస్కి ఇలా వైట్వే ఇస్తారండి, ఎందుకో నాకు తెలియదు, మేబీ అవే కాంబినేషన్ సెట్ అవుతాయి అనుకుంటా. సో ఇస్తారు. ఇదిగోండి నేను చెప్పిన సెకండ్ డ్రెస్ ఇదే. అండ్ ఇది కూడా నాకు ఈ డిజైన్ చాలా నచ్చి నేను తీసుకున్నాను. ఇది కూడా సేమ్ క్లాత్ అండి, బట్ 350. ఎక్కువ తక్కువ అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్కేస్ తక్కువ అయితే ఎవరికైనా షిరిడీ వెళ్తున్నప్పుడు ఆ డీటెయిల్స్ కావాలంటే, నేను నా దగ్గర ఉన్నాయో లేవో కూడా గుర్తులేదు, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తాను. ఈ డ్రెస్ వచ్చి ఇది నెక్స్ట్ నేను ఇంకొకటి చూపిస్తాను. ఇవి 2 విత్ పైజామా నేను మా బాబుకి స్టిచ్ చేయించానండి. ఇలా ఎంటైర్ ఫ్రంట్ ఓపెన్ అండి, బటన్స్ తోటి మీకు చూపించినట్టుగా. అండ్ ఈ ప్యాంట్ ఎటు తిప్పినా సేమ్ ఒకేలాగా ఉంటుంది. సో ఇవి 2 కూడా నేను మా బాబుకి స్టిచ్ చేయించాను. ఇది నేను స్టిచ్ చేయించి ఇవి 2 కూడా 1 year 2 months అవుతున్నాయండి. అండ్ నేను మల్టిపుల్ టైమ్స్ యూస్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి ఒకసారి వేస్తే ఎత్నిక్ వేర్ మళ్ళీ వేయకూడదు ఇలాంటివి ఏమీ లేదండి. మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు యూస్ చేసేవాళ్ళం, ఇప్పుడంటే అలా కంటిన్యూగా కొంటున్నాం కానీ. సో ఎన్నిసార్లైనా యూస్ చేయొచ్చండి. నేనైతే మా బాబు కంఫర్టబుల్గా ఫీల్ అయినంత వరకు నేను ఎన్నిసార్లైనా యూస్ చేస్తాను.
ఈ డ్రెస్ మా బాబుకి ఫస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారండి, కొంచెం పెద్ద సైజ్ ఇచ్చారు. సో మేబీ ఇప్పుడు హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఇది కూడా నాకు చాలా నచ్చిందండి, చూడండి అది డిఫరెంట్ కలర్ ప్రింట్. సో చాలా బాగుంది. ఇది కూడా మా బాబుకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఇదైతే నా ఫేవరెట్ అండి. అసలు ఇది బయటికి అయితే ఆ సిల్వర్ బటన్స్తో ఆ లీవ్స్ ఆ కాంబినేషన్ నా ఫేవరెట్. మెయిన్గా దీని ప్యాంట్ నాకు చాలా ఇష్టం అండి. ఆ ప్యాంట్ ఎందుకు ఇష్టం అంటున్నానంటే, మనకి అమ్మాయిలకి చుడీ ప్యాంట్ ఉంటుంది కదండి, సేమ్ అది ఇచ్చారు నా బాబుకి. యాక్చువల్లీ నేను అన్ని డ్రెస్సెస్కి ఆల్మోస్ట్ ఇదే ప్యాంట్ యూస్ చేశాను. ఆ చుడీ ప్యాంట్ చూస్తున్నారు కదా మీరు, యా. సో అందుకని చెప్పి కిందకి పాదాల కిందకి వెళ్ళిపోయి వాళ్ళకి అడ్డుపడకుండా ఉంటుంది, అందుకే నాకు ఇష్టము. అండ్ ఇది నా ఫేవరెట్ అండి. మా బాబు 6th month అప్పుడు కొన్నాను. అప్పుడు నేను యాక్చువల్లీ పెద్దదే తీసుకున్నాను. అది ఇప్పుడు 2 yearsకి ఇప్పటికీ సరిపోతుంది. మా బాబు కొంచెం సన్నం అని చెప్పాను కదా, పొడవు అయితే తగ్గింది కానీ బట్ ఫిట్టింగ్ అయితే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, అప్పుడు లూజ్ ఉన్నా. ఇది కూడా నాకు చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నానండి. ఈ కలర్ కొంచెం నాకు అంటే వీడియోలో అంత బ్రైట్ కనిపించట్లేదేమో కానీ బయట అయితే కనుక మంచి బ్రైట్ కలర్ ఉంటుందండి. సో ఈ సెట్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. సో నేను చెప్పాను కదండి మీకు, నేను మ్యాక్సిమం అన్ని కలర్స్ ట్రై చేస్తానండి. ఓన్లీ గోల్డ్ వాడాలి, మెరూన్ అలా ఏం లేదు, గ్రీన్, పింక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టైంకి ఓకే ఇది బాగుంటుంది అనిపిస్తే నేను తీసేసుకుంటాను. సో మీరు కూడా ఓన్లీ 1 or 2 కలర్స్కి రెస్ట్రిక్ట్ అయిపోకుండా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్ని కలర్స్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇదైతే అందరికీ తెలిసిందే, నార్మల్ కుర్తా పైజామా. సో అంత స్పెసిఫిక్గా చెప్పట్లేదు. ఈ డ్రెస్ నాకు అంత నచ్చలేదండి, బట్ ఎవరైనా యూస్ చేస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది వన్ మోర్ నా ఫేవరెట్ అండి. ఇది కూడా కొన్ని 1.5 year అయింది, బట్ స్టిల్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది ఇప్పుడు కొంచెం టైట్ అయిపోతుంది, బట్ నాకు ఇలాంటి డ్రెస్సులు ఎక్కడ దొరకట్లేదు. సో యా ఇది. అండ్ ఇంకా లాస్ట్ వన్ అగైన్ నా ఫేవరెట్ అండి. మా బాబుకి ఎన్నిసార్లు వేసానో నాకు తెలియదు, టైట్ అవుతున్నా ఒక్కొక్కసారి వేసేస్తుంటాను, క్లాత్ కంఫర్ట్ ఉంది అని చెప్పి. ఇదైతే పైన కోట్ వచ్చి లోపల బటన్స్ చూసారు కదా, ఈ బటన్స్ కూడా నాకు చాలా నచ్చాయి. అది రియల్ పాకెట్ అండి. జనరల్గా చిన్నపిల్లలకి ఓన్లీ లుక్ కోసం పాకెట్ పెడతారు కానీ ఇవ్వరు, బట్ ఇక్కడ మనకి పాకెట్ కూడా వచ్చింది. అండ్ ఆ బటన్స్ చూస్తున్నారు కదా మీరు. అండ్ ఈ చైన్ కూడా ఈ డ్రెస్కే సెట్ వచ్చిందండి. సో చూసారు కదండి, ఇవి కొన్ని కలెక్షన్స్ మా బాబువి. సో ఎవరికైనా ఈ ఐడియాస్ బాగున్నాయి అనిపిస్తే మీరు యూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీకు వీటిలో ఏదైనా డ్రెస్ స్పెసిఫిక్గా ఎక్కడ తీసుకున్నాను ఏంటి కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అంటే నాకు డెఫినెట్గా చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను షార్ట్స్లో కుకింగ్ వీడియోస్, తెనాలి రామన్న కథలు ఇలాంటివన్నీ కూడా పెడుతున్నాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.